పవన్ కళ్యాణ్ గారి వరకు ఏ సమస్య అయినా సరే చేరితే చాలు, ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం పవన్ కళ్యాణ్ గారే చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సమస్య అయినా కానివ్వండి, దానికి పరిష్కారం మాత్రం పవన్ కళ్యాణ్ గారే తీర్చాలా అనుకునే విధంగా ఉంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎవరికి కష్టమైనా సరే, ఎవరికైనా సరే ఆనందంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారో రారో నాకైతే తెలియదు, కానీ ఎవరికైనా కష్టంలో ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఆయన పేరు గుర్తొస్తూ ఉంటుంది, ఆయన పేరు వినపడతా ఉంటుంది. అరే మనం ఈ కష్టంలో ఉన్నాం, మనం మా ఊరి కష్టంలో ఉంది, మాకు సమస్యకి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సమస్యకి పరిష్కారం చూపిస్తారు అనుకునేటువంటి రేంజ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉంది. ఎందుకంటే మిగతా నాయకులు ఉన్నారా లేరా అని పక్కన పెట్టను, కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అనవసరం, కానీ ఇలాంటి వ్యక్తి దగ్గరికి కంటిన పడినా చెవున పడినా చాలు, ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసుకున్నారు. అధికారంలో ఉన్నా అంతే తీరు, అధికారంలోకి లేకపోయినా ఇంకా ఎక్కువ అలాంటి తీరే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ అయిపోయిందని చెప్పాలి. ఎన్నో రోడ్లు, ఎన్నో డ్రైనేజీలు, ఎన్నో గోకులాలు, ఎంతో మందికి పిల్లల చదువులకి కావచ్చు, లేదంటే ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కావచ్చు, ఏ ఊరు ఏ ఇల్లు కష్టం వచ్చినా సరే ఆ చూపు ఆ మాట అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రీసెంట్గా మనం ఒకటి చూసాం. పిఠాపురానికి సంబంధించి ఒక ఇద్దరు పిల్లలు, మా తండ్రి చనిపోయారు సార్, మా తల్లి కూడా రీసెంట్గా చనిపోయింది, మాకు ఇల్లు కూడా సరిగ్గా లేదు, మాకు ఇబ్బందిగా ఉంటుంది, దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరే చూడాలి అని చెప్పారు. పెట్టినటువంటి ఆ వీడియో వాళ్ళకి తీయాలి అని ఎవరు సహాయం చేశారు ఏంటో తెలియదు, కానీ 2 గంటల్లో పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళిపోయింది. ఆ వెంటనే ఆ సమస్యకి పరిష్కారం చూడటమే కాకుండా వాళ్ళకి వెంటనే ఒక కలెక్టర్ అధికారిగా అక్కడికి వెళ్ళి వాళ్ళని గుర్తించి, అమ్మ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపించారు, మీ బాధ్యత నాది అంటే పవన్ కళ్యాణ్ గారిది, గుర్తుపెట్టుకోండి, ఇంకా మీరు హ్యాపీగా ఉండండి, మీరు ఏం చదువుకోవాలనుకుంటున్నారో చదువుకోండి. ప్రతి నెల పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఆయన శాలరీలోంచి మంత్రిగా ఎమ్మెల్యేగా వచ్చేటువంటి జీతం అంతా కూడా అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉండేటువంటి అనాథ పిల్లలు దాదాపు 42 మందికి ఆయన ఇప్పటికే ప్రతి నెల 5,000 ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి వీళ్ళకి కూడా ఒక ఇద్దరికి చెరొక 5,000 అంటే 10,000 నిన్న ఇచ్చేశారు. ఆ తర్వాత శాశ్వతంగా ఆయన ఏదైనా సరే టెంపరీగా చూడరు, శాశ్వతంగా ఇదే కంటిన్యూ ఆయన ఉన్నన్ని రోజులు కూడా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రోజులు, మంత్రిగా ఉన్న రోజులు ఇంకా గొప్పగెళ్తే ఇంకా గొప్పగానే చేస్తారు తప్ప తగ్గించేటువంటి పని ఉండదు. ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి నెల వాళ్ళ ఖర్చులకి అవి ఆసరాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇల్లు లేదంటున్నారు కదా, ఇల్లు కట్టించి ఇవ్వటం అనేది కూడా ఆయన బాధ్యతగా తీసుకున్నారు. అక్కడితో కూడా వదిలేలా, అందుకనే పవన్ కళ్యాణ్ గారు అంటారు. అందుకే దేవుడు గుర్తొస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం గుర్తొస్తున్నారు. అందుకే ఆ పిల్లలకి ఏం చదువుకుంటారో, నువ్వు కాలేజీకి వెళ్తావా లేదంటే ఉన్నత స్థాయికి వెళ్తారా, ఏ చదువులు చదువుకుంటావో, ఎలాంటి కోర్స్ చేస్తావు అనుకుంటావో చెయ్యండి, దానికి పూర్తి బాధ్యత ఆ పిల్లోడిది ఆ పాపది ఇద్దరిది కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఇవి నాకు తెలిసి నేను చెప్తున్నాను కదా, 42 మంది పిల్లలతో పాటు ఇద్దరితో 44 మంది. ఇంకా మీకు బలంగా గతంలో గుర్తు తెచ్చుకుంటే ఎంతో మంది కౌలు రైతుల్ని అధికారంలో లేనప్పుడు ఆయన ఎన్ని అంటే దాదాపు ఒక్కొక్కరికి ₹1,00,000, 300 కుటుంబాలు అనుకుంటా ఆయన సహాయం చేసినటువంటిది. అంతకుముందు చాలా అనాథాశ్రమాలకి ఇంకొకటి చాలా చేశారు. ఎంతో మందికి, ఒక బామ్మకి మొన్న పిఠాపురానికి సంబంధించినటువంటి బామ్మకి ఇచ్చారు. ఇంకా అలా చాలా ఒకటి కాదు చెప్పుకుంటా పోతే కొన్ని వందలే ఉంటాయి, 1, 2 కాదు, కొన్ని వందల కార్యక్రమాలే ఉంటాయి. ఇంకా అలాంటి కార్యక్రమాలు ఆఖరికి ఎవరు కౌలు రైతులకు సంబంధించినటువంటి పిల్లల్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా మందిని చదివిస్తాను అని చెప్పి మాట ఇచ్చేసి వదిలేరు. వాళ్ళకి లిస్టు ప్రతి నెల అక్కడికి ఆయన అధికారంలో లేనప్పుడే ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇస్తానే ఉన్నారు. అలాంటి గొప్ప నాయకుడి గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అనుకోండి. సో డెఫినెట్గా చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్కి కష్టం వస్తే పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. వాళ్ళ కష్టంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడతారనేటువంటి ధైర్యాన్ని, నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అందుకనే ఆంధ్రప్రదేశ్, నేను మొన్నటిదాకా చెప్పాను, పిఠాపురానికి మాత్రమే ఆయన దేవుడు కాదు, పిఠాపురానికి మాత్రమే ఎమ్మెల్యే కాదు, పిఠాపురానికి మాత్రమే మంత్రి కాదు. ఆంధ్రప్రదేశ్లో మొన్న ఒక పిల్లలు డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్ అయింది సార్, బురదలో నడవలేకపోతున్నాం అంటే సెకండ్ కూడా ఆలోచించుకోకుండా గంటల్లోనే ఇచ్చారు. అంతకుముందు ఒక అందమహిళ క్రికెటర్ కెప్టెన్గా మన భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకొస్తే మా ఊరు లేదంటే గంటల్లోనే శాంక్షన్ చేయించారు. ఇంకొక పక్క ఒక కానిస్టేబుల్
మా ఊరికి రోడ్లు లేదు సార్, నేనే మా ఊరు నుంచి ఒక 10 కుటుంబాలు ఉన్నటువంటి ఆ గ్రామం నుంచి నేనే వచ్చి కానిస్టేబుల్ అవ్వగాలి, ఏంది మీరు మంచిగా అవకాశాలు ఇస్తే మంచిగా ఉంటుందంటే డెఫినెట్గా ఆయన ఆలోచన కూడా అదే. అందుకని ఆయన చెప్పక ముందే కొన్ని రోడ్లు, కొన్ని వందల రోడ్లు ఆయన గిరిజన గ్రామాల్లో ప్రత్యేకంగా వచ్చినటువంటి నెలలోనే పల్లిబాట బట్టి, అడవి తల్లి బాట బట్టి వాళ్ళకి అనేక మౌలిక వసతులు కల్పించడానికి ప్రాధాన్యతగా ముందు వాటినే పెట్టుకున్నారు. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ కష్టంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్కి సుఖంగా, హ్యాపీగా, సంతోషంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారో రాదో నాకైతే ఆ ప్రజలకి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా వాళ్ళ కష్టాల్లో ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తూనే ఉంటారు. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అలాంటివి.